వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం. మరి ఏంటి క్విట్ ఇండియా ఉద్యమం, ఎందుకు నిర్వహించబడింది, ఎలా నిర్వహించబడింది, క్రమంగా అది బ్రిటిష్ ప్రభుత్వం మీద అంటే భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ ప్రభుత్వం మీద ఏ విధమైన ఒత్తిడి తీసుకొచ్చింది గమనిస్తే భారత జాతీయోద్యమంలో చిట్ట చివరి మహా ఉద్యమమే క్విట్ ఇండియా ఉద్యమము అవుతుంది. మరి ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో క్విట్ అంటే అర్థం ఏమిటి అంటే వదిలి వెళ్ళాలి అని అర్థం. సార్ ఎవరు ఏ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలి అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వారు వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ భావనని గాంధీజీ తన పత్రికలైన హరిజన్ పత్రిక ద్వారా ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఉద్యమం ఏ క్రమంలో ఏ కారణాల నేపథ్యంలో ప్రారంభించబడింది, ఎప్పుడు ప్రారంభించబడింది, ఆ అంశాలను కనుక పరిశీలిస్తే జాతీయ ఉద్యమంలో చివరగా నిర్వహించబడిన ఉద్యమంగా మనం క్విట్ ఇండియా ఉద్యమాన్ని భావించడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని లోతుగా గమనించాలి. సాధారణంగా గాంధీజీ యొక్క సిద్ధాంతం ఏమవుతుంది, సత్యాగ్రహము అవుతుంది. మరి సత్యాగ్రహంలో ఉన్న అంశాలు ఏమవుతున్నాయి, రెండు ఉంటున్నాయి. ఒకటి సత్యము ఉంటుంది, రెండు అహింస ఉంటుంది. ఈ రెండు పదాలు కాదనుకుంటూ ఈ రెండు భావనలకు వ్యతిరేకంగా కొనసాగుతుంది క్విట్ ఇండియా ఉద్యమం. అంటే సహాయ నిరాకరణంలో భాగంగా ఈ అంశాలు అనుసరించబడతాయి, శాసనోల్లంఘనంలో భాగంగా ఈ అంశాలు అనుసరించబడతాయి. కానీ క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ మొదటి రోజే అరెస్టు చేయబడడంతో ఉద్యమానికి నాయకత్వం ఉండదు. ఉద్యమానికి నాయకత్వం ఉండనప్పటికీ ఉద్యమం మహోద్యమంగా కొనసాగుతుంది, ఒక విప్లవాన్ని తలదనడం జరుగుతుంది. అందుకే క్విట్ ఇండియా ఉద్యమాన్ని చరిత్రలో ఏమంటున్నాం, ఆగస్టు విప్లవము అంటున్నాం. అంటే ఇక్కడ విప్లవం అంటే ఏమవుతుంది, ఆర్థిక ధన ప్రాణ నష్టం అనేది సంభవించాలి, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి అనేది పెంచాలి. అలాంటి అంశాల సమూహాన్ని మనము విప్లవంగా పరిగణించడం జరుగుతుంది. అలాంటి విప్లవం ఏ సందర్భంలో జరిగింది, ఆగస్టు సందర్భంలో జరిగింది. కాబట్టి క్విట్ ఇండియా ఉద్యమానికి మరొక పేరే ఆగస్టు విప్లవం అవుతుంది. మరి అలాంటి ఉద్యమం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇక్కడ గమనిస్తే క్విట్ అనే పేరును మనం బాగా గమనించాలి. క్విట్ అంటే భారతదేశాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఎవరు, బ్రిటిష్ వారు వదిలి వెళ్ళాలి. దీనికి సంబంధించి కారణాలు ఏంటి, మరి ఎలాంటి కారణాల నేపథ్యంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపునివ్వడం జరుగుతుంది ఇక్కడ గమనించాలి. క్రిప్స్ రాయబారం వైఫల్యం చెందడం అంటున్నాం, స్టాఫర్డ్ క్రిప్స్ అంటున్నాం. స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశంతో సంప్రదింపులు జరిపి కొన్ని సమీకరణాలు ఇవ్వడానికి, కొన్ని అంశాలలో భారతీయులకు అవకాశం ఇవ్వడానికి కొన్ని ప్రతిపాదనలు చేయడం జరుగుతుంది. అలాంటి నేపథ్యం మరి ఏ సందర్భాల్లో గమనిస్తే 1942 సందర్భం గమనిస్తే 1942లో స్టాఫర్డ్ క్రిప్స్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి వచ్చి బ్రిటిష్ తరపున మన భారతదేశానికి కొన్ని అవకాశాలు ఇవ్వడానికి తన ప్రతిపాదనలు ప్రకటించడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో క్రిప్స్ ప్రతిపాదనలపైన గాంధీజీ స్పందిస్తాడు. ఏమంటున్నాడు, క్రిప్స్ ప్రతిపాదనలు అనేవి పోస్ట్ డేటెడ్ చెక్స్ అంటున్నాడు. పోస్ట్ డేటెడ్ చెక్స్ అంటున్నాడు. అంటే కాలం చెల్లిన చెక్స్గా పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వారికి ఉన్న ఏకైక ఆప్షన్ ఏమవుతుంది, దేశానికి స్వాతంత్రం ఇవ్వడే. కానీ త్వరలోనే స్వాతంత్రం వస్తుంది కాబట్టి ఇలాంటి అంశాలు మనకు అవసరం లేదు, ఇలాంటి సమీకరణాలు, ఇలాంటి అవకాశాలు మనకు అవసరం లేదు అనేది గాంధీజీ యొక్క ఉద్దేశం. కాబట్టి గాంధీజీ క్రిప్స్ ప్రతిపాదనలు ఏమంటున్నాడు, పోస్ట్ డేటెడ్ చెక్స్ అంటున్నాడు. పోతూ క్రిప్స్ గాంధీ మీద అభండాన్ని వేయడం జరుగుతుంది. ఏమని, నేను అనేక రకాల అంశాలలో భారతీయులకు అవకాశం ఇవ్వడానికి అనేక ప్రతిపాదనలు చేశాను, ఈ ప్రతిపాదనలు విఫలం కావడానికి ప్రధాన కారకుడు గాంధీ అని మొదటి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది క్విట్ ఇండియా ఉద్యమానికి కారణం అవుతుంది. ఒకటో కారణం అంటే గాంధీజీ కలత చెందుతున్నాడు. ఏమని, క్రిప్స్ ప్రతిపాదనలు పోస్ట్ డేటెడ్ చెక్స్ అనడంతో ఈ పోస్ట్ డేటెడ్ చెక్స్ అయిన క్రిప్స్ ప్రతిపాదనలు ఏమవుతుంది, విఫలం కావడానికి ప్రధాన కారకుడు గాంధీ అని క్రిప్స్ ప్రకటించడం జరిగింది. రెండోది గమనిస్తే జపాన్ దాడి నుండి భారత్ను కాపాడాలంటే జపాన్ క్లియర్గా నిర్ణయం తీసుకుంది, భారతదేశాన్ని ఆక్రమించుకునే సన్నాహకాలు ప్రారంభిస్తుంది. మరి అలాంటి సందర్భంలో భారతదేశాన్ని కాపాడాలి అంటే భారత్ నుండి పంపడమే, ఎవరిని, బ్రిటిష్ వారిని పంపడమే శరణ్యమని భారతీయులు భావించడం, ముఖ్యంగా భారతీయుల ప్రతినిధి అయిన కాంగ్రెస్ భావించడం. ఇలాంటి రెండు కారణాల నేపథ్యంలో మనకి క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. మరి ఈ ఉద్యమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించాలి, ఎవరి నాయకత్వంలో ఎలాంటి సిద్ధాంతాల ఆధారంగా నిర్వహించాలి, దాన్ని గమనిస్తే క్విట్ ఇండియా తీర్మానము అంటున్నాం. ఈ తీర్మానం మనకి వివిధ రకాల సభలో వివిధ రకాల పత్రికల ద్వారా ప్రజానికానికి అందజేయబడుతుంది. ముఖ్యంగా 1942 ఏప్రిల్ మరియు మే నెలలో
ఈ 2 నెలల సందర్భంలో గాంధీజీ తన హరిజన పత్రిక అంటున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. హరిజన పత్రిక మొదటిసారిగా గాంధీజీ దళితులని హరిజన్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఏంటి ఈ హరిజన్? హరి అంటే భగవంతుడు, దైవం అవుతుంది. దేవుని యొక్క కుమారుడుగా దళితులను ప్రకటించిన వ్యక్తి గాంధీజీ అవుతున్నాడు. వారి యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క సంక్షేమం ప్రధాన ధ్యేయంగా ప్రకటించబడిన పత్రికే హరిజన్ పత్రిక అవుతుంది. మరి ఇలాంటి హరిజన్ పత్రికను ఉపయోగిస్తూ క్విట్ ఇండియా యొక్క భావన, క్విట్ ఇండియాను ఎందుకు లేవతీశాడు, దానిలో ఉన్న అంతర్యం ఏమిటి ప్రజలకు తెలియజేయడానికి తను అనేక రకాల వ్యాసాలు రాయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా గాంధీజీ హరిజన్ పత్రిక ద్వారా క్విట్ ఇండియా భావజాలాన్ని భారతీయ సమాజానికి అందించే ప్రయత్నం చేశాడు. 1. 2, దీనికి సంబంధించిన తీర్మానం జూన్ మరియు జూలై నెలలో వరుసగా ఎక్కడ అది అహ్మదాబాద్ వార్తా సమావేశాలలో క్విట్ ఇండియా తీర్మానం ఒక రూపానికి రావడం జరుగుతుంది, రూపొందించడం జరుగుతుంది. ఎక్కడ నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఎవరి నాయకత్వంలో నిర్వహించాలి, ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, ఇలాంటి అంశాల సమూహారంగా మనకి క్విట్ ఇండియా తీర్మానం అనేది రూపొందించబడుతుంది. ఎప్పటివరకు? జూలై నెల నాటికి అది పూర్తి స్థాయిలో రూపొందించబడుతుంది. రూపొందించబడిన తీర్మానం మనకి ఎక్కడ బొంబాయి కేంద్రంగా బొంబాయి ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టబడుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. మరి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ అవుతున్నాడు. సో జవహర్లాల్ నెహ్రూ ఈ క్విట్ ఇండియా తీర్మానాన్ని బొంబాయి సమావేశంలో ప్రవేశపెడుతున్నాడు. మరి ఈ సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరిగింది గమనిస్తే 1942 ఆగస్టు 8వ తేదీన. సో 1942 ఆగస్టు 8వ తేదీన ఈ సమావేశం అనేది జరుగుతుంది. మరి ఎక్కడ జరిగింది గమనిస్తే మనకి ఈ సమావేశంలోనే క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించబడింది. సో క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించిన సందర్భంలోనే గాంధీజీ ఇచ్చిన నినాదం ఏమవుతుంది? గాంధీజీ ఇచ్చిన నినాదాన్ని గమనిస్తే భారతదేశానికి స్వేచ్ఛను కల్పిద్దామా లేదా దాని ప్రయత్నంలో మరణిద్దామా అంటున్నాడు. సో దేశానికి స్వేచ్ఛను కల్పించాలి అంటే బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పారదోలాలి, అప్పటి వరకు మనం నిర్విరామంగా ఉద్యమాన్ని కొనసాగించాలి అనేది గాంధీజీ ఉద్దేశం, లేక దాని ప్రయత్నంలో మరణిద్దామా అంటున్నాం. దీన్నే మనము డూ ఆర్ డై అంటున్నాం. దీనికి చరిత్రలో అనేక రకాల పేర్లు ఉన్నాయి. సో ఈ అనేక రకాల పేర్లు ఏంటి? 1వ పేరును కనుక గమనిస్తే చోడో భారత్ అంటున్నాం, భారత్ను వదిలిపెట్టండి అంటున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అంటే భారత సమాజంలో మనకి కాంగ్రెస్ వాదులు ఉన్నారు, సామ్యవాదులు ఉన్నారు, సాంఘిక సంస్కర్తలు ఉన్నారు, వివిధ భాషలకు సంబంధించిన సమూహాలు ఉన్నారు. ఆ భాషలలో ఆ సంబంధిత భావజాలంలో దీనికి వివిధ రకాల పేర్లు అనేవి పెట్టబడుతున్నాయి. కాబట్టి ఎగ్జామినర్ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నినాదాన్ని, ఒక్కొక్క భావజాలంతో కూడిన భావనని ప్రకటిస్తూ వస్తున్నాడు. చాలా సందర్భాలలో మనకు డూ ఆర్ డై అనే నినాదం మాత్రమే కనబడుతుంది, కానీ దానికి వివిధ రకాల పేర్లు అనేవి మనకు వివిధ రకాల పుస్తకాలలో అవైలబిలిటీ ఉన్నాయి. అందులో మనం గమనిస్తే చోడో భారత్ అనే పేరు మొదటి పేరు అవుతుంది. అంటే దీనికి అర్థం ఏంటిది? డూ ఆర్ డైనే చోడో భారత్ అంటున్నాం, వదిలిపెట్టండి అంటున్నాం. రెండవది చేయండి లేదా చావండి అంటున్నాం. చేయండి లేదా చావండి అంటే డూ ఆర్ డై అంటున్నాం, డూ ఆర్ డై అంటున్నాం. మూడోది ఏమంటున్నాం? నాకు స్వాతంత్రం వెంటనే కావాలి, కుదిరితే ఈ రాత్రి అంటున్నాడు. ఎవరు? గాంధీజీ అన్నాడు. స్వాతంత్రం నాకు వెంటనే కావాలి, కుదిరితే ఈ రాత్రే కావాలి అనే పేరును ప్రకటించడం జరుగుతుంది. 5 ఏమవుతుంది? కరోయార్ మరో అంటున్నాడు, కరోయార్ మరో అంటున్నాడు. 6 మనకి సాధించు లేదా మరణించు అంటున్నాడు. సో చేయండి లేదా చావండి అన్న, సాధించు లేదా మరణించు అనేది వివిధ రకాల పేర్లు అనేవి వివిధ సందర్భాలలో మనకు ప్రకటించబడ్డాయి. వీటి యొక్క అర్థం ఏంటిది అంటే డూ ఆర్ డై అనేది అర్థమవుతుంది. ఈ నినాదాన్ని ఎప్పుడు ఇచ్చాడు? క్విట్ ఇండియా సందర్భంలో ఎవరిచ్చారు? గాంధీజీ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? బొంబాయి సమావేశంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే సుభాష్ చంద్రబోస్ బెర్లిన్ నగరంలో ఉంటున్నాడు. ఈ సంఘటనపై ప్రతిస్పందించాడు. ప్రజలారా మీరు తిరగబడండి, మీకు వచ్చిన సువర్ణ అవకాశం, తిరగబడితే బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళుతారు, అప్పుడే మీకు స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేవి వస్తాయి, మీకంటూ ఒక గుర్తింపు అనేది రావడం జరుగుతుంది, ఇది మీకు సువర్ణ అవకాశం, దీన్ని ఉపయోగించుకోండి అని ఎవరు? సుభాష్ చంద్రబోస్ ఏమంటున్నాడు? ప్రజలారా తిరగబడండి అంటున్నాడు. ప్రజలారా తిరగబడండి అని బెర్లిన్ కేంద్రంగా తన ప్రకటనని భారతీయులకు మద్దతుగా ప్రకటించడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలోనే నెహ్రూ క్విట్ ఇండియా తీర్మానాన్ని సమావేశంలో ప్రవేశపెడుతున్నాడు. మొత్తంగా తీర్మానం ఆమోదించబడింది. తీర్మానంలోని అంశాల ఆధారితంగా ఉద్యమ గమనం అనేది నిర్ణయించబడడం జరుగుతుంది. మరి ఇలాంటి ఉద్యమ గమనం ఏ విధంగా నిర్ణయించబడింది? సో ఈ ఉద్యమం యొక్క ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమవుతుంది గమనిస్తే గాంధీ పిలుపు మేరకు బొంబాయిలోని
సో బొంబాయిలోని ఏమవుతుంది, క్రాంతి మైదాన్ అంటున్నాం. సో క్రాంతి మైదానం అంటే చైతన్యాన్ని కలిగించిన మైదానము అవుతుంది, క్రాంతి మైదాన్. దీన్ని మనం ఏమంటాం, గోవాలియా ట్యాంక్ మైదాన్ అంటున్నాం. సో గోవాలియా ట్యాంక్ మైదాన్ కేంద్రంగా గాంధీజీ నినాదం ఇస్తున్నాడు. ఈ సమావేశంలోనే అఖండ ప్రజానికాన్ని ఉపయోగిస్తూ చేయండి లేదా చావండి, ఇది మీకు చివరి అవకాశం, మీకు ఇది సువర్ణ అవకాశం, ఇప్పుడే మీరు పోరాడండి, మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడితేనే దేశం నుండి బ్రిటిష్ వారు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది, స్వేచ్ఛా స్వాతంత్రాలు మీ భవిష్యత్ తరాలకు అందించబడతాయి అనేది ఈ ఉద్దేశం అవుతుంది. సో గోవాలియా ట్యాంక్ మైదాన్ కేంద్రంగా ఈ ప్రకటన, ఈ ఉద్యమ ప్రస్థానం, ఈ ఉద్యమ గమనం అనేది ప్రారంభమవుతుంది. మరి ఈ సమావేశం ఎప్పుడు జరిగింది, 1942 ఆగస్టు 8వ తేదీన నిర్వహించబడుతుంది. సో ఆ తర్వాత ప్రజలందరూ ఉద్యమంలోకి క్రమక్రమంగా వస్తున్నారు. మొదటి రోజు గమనిస్తే ఇప్పుడు రెండో రోజుకి వచ్చింది ఆగస్టు 9. సో ఆగస్టు 9 ఉదయాన్నే గాంధీతో కూడిన సమూహం మొత్తం అరెస్టు చేయబడి జైల్లో నిర్బంధించబడ్డారు. మరి ఎవరు అరెస్టు చేయబడ్డారు, ఎక్కడ నిర్బంధించబడ్డారు, ఆ విషయాన్ని గమనిస్తే గాంధీజీతో పాటు సరోజిని నాయుడు, మహాదేవ్ దేశాయ్, కస్తూరిబాయ్. ఎవరి కస్తూరిబాయ్, గాంధీజీ యొక్క భార్య కస్తూరిబాయ్. ఇలాంటి వారు చాలామంది అరెస్టు చేయబడ్డారు. ఎక్కడ అరెస్టు చేయబడ్డారు, బిర్లా మందిర్లోనే అరెస్టు చేయబడ్డారు. మరణించింది కూడా అక్కడే గాంధీజీ. సో ఇలాంటి బిర్లా మందిర్లో అరెస్ట్ చేయబడిన గాంధీజీ ఎక్కడికి పంపబడుతున్నాడు, పూనాలోని ఆగాఖాన్ జైల్లోకి వెళ్ళిపోతున్నాడు. సో ఎవరి ఆగాఖాన్, ఈ అంశాన్ని గమనించాలి. సో ఆగాఖాన్ అనేవాడు చరిత్రలో మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అవుతున్నాడు. సో ఈరోజు దేశం రెండు ముక్కలుగా విడిపోవడానికి కారణమైన ప్రారంభ సంస్థని ఇతని ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయబడుతుంది. అంటే భారతదేశం పాకిస్తాన్గా ఏర్పడడానికి కావలసిన బీజం ఆ సంస్థ రూపంలో ఇతని ఆధ్వర్యంలోనే ఏర్పడుతుంది. ఆ సంస్థని మనం ఏమంటున్నాం, ముస్లిం లీగ్ అంటున్నాం. సో ఎప్పుడు ఏర్పడింది ముస్లిం లీగ్, 1906 సంవత్సరంలో ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది, ఢాకా కేంద్రంగా ఏర్పడుతుంది. ప్రస్తుతం అది బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. సో ఢాకా కేంద్రంగా 1906లో ముస్లిం లీగ్ ఆగాఖాన్, సలీముల్లా ఖాన్. సో సలీముల్లా ఖాన్ మనకు ఢాకా నవాబ్ అవుతున్నాడు. ఏమవుతుంది, ఇస్లాం వర్గంలో అత్యున్నత విద్యావేత్త ఆగాఖాన్ ఆధ్వర్యంలో మనకి ముస్లిం లీగ్ అనేది ఏర్పడుతుంది. సో అలాంటి అతని పేరు మీద ఉన్న జైలు ఎక్కడుంది, పూనాలోని ఆగాఖాన్ జైలు, అందులో నిర్బంధించబడడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం లేదు. గమనించండి, మనకి శాసనోల్లంఘన సందర్భంలో గాంధీజీ ఎరవాడా జైల్లోకి వెళ్ళాడు. క్విట్ ఇండియా సందర్భంలో గాంధీజీ ఎక్కడికి, ఆగాఖాన్ జైల్లోకి నిర్బంధించబడడం జరుగుతుంది. అంటే ఉద్యమానికి నాయకుడు లేడు, ప్రారంభించిన నాయకుడే మొదటి రోజు అరెస్టు చేయబడ్డాడు. కాబట్టి ఉద్యమం ఏ విధంగా కొనసాగాలి, ప్రజలకు ఎలాంటి దారి తెలియదు, అందులో విధానాలు తెలియదు, అందులో కార్యక్రమాలు తెలియదు. మొదటి రోజు అరెస్టు కావడంతో ప్రజలు మొత్తం సందిగ్ధంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటి సందిగ్ధంలో ఉన్న ప్రజానికాన్ని ఒక లైన్ మీదికి, ఒక ఉద్యమ తంతు మీదికి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు గమనిస్తే, కొండా వెంకటప్పయ్య క్విట్ ఇండియా ఉద్యమానికి డిక్టేటర్గా నియమించబడడం జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను అమలు చేయడానికి డిక్టేటర్గా నియమించబడ్డాడు కొండా వెంకటప్పయ్య. ప్రముఖ గాంధేయవాదుల్లో ఇతడు ఒకడే. అదేవిధంగా 1942 చివరి నాటికి దాదాపు 90,000 మంది, అంటే ఎక్కడ చూసినా రణరంగమే కనబడుతుంది. మొత్తం అవుతుంది, ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు మొత్తం, కార్యకర్తలు మొత్తం జైల్లోనే నిర్బంధించబడుతున్నారు. అనేక విద్యాలయాలు, అనేక పరిశ్రమలు కూడా జైళ్లుగా మారిపోయాయి. అంటే జైలు సరిపోతలేదు, దాదాపుగా 90,000కు పైగా వ్యక్తులు మొత్తం నిర్బంధించబడడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రజలని ఒక తాటి మీదికి తీసుకొస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజా చైతన్యం ఉచ్చస్థితిలోకి వచ్చింది. ఒకవేళ ఉద్యమాన్ని అర్ధంతరంగా ఆపివేస్తే చైతన్యం మళ్ళీ దిగజారిపోతుంది. కాబట్టి ఈ చైతన్యాన్ని ఇలాగే కొనసాగించి బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. మనకు కావాల్సిన లక్ష్యం ఏంటి, బ్రిటిష్ వారు బయటికి వెళ్ళాలి, భారతదేశాన్ని విధులు వెళ్ళాలి, అనగా దేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించాలి. సో ఈ సందర్భంలో ఎంటర్ అవుతున్నారు సామ్యవాదులు, సోషలిస్టులు ఎంటర్ అవుతున్నారు. మరి ఎలాంటి సోషలిస్టులు ఎలాంటి పాత్రను పోషించారు, ఏ విధంగా ప్రజానికాన్ని ఒకే తాటి మీదికి తీసుకురాగలిగారు గమనిస్తే, రామ్ మనోహర్ లోహియా అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ రామ్ మనోహర్ లోహియా. బిజు నాయక్ అంటున్నాం. రెండో వ్యక్తి బిజు నాయక్. ఆర్పి గోయంకా మూడో వ్యక్తి అవుతున్నాడు. ఉషా మెహతా నాలుగో వ్యక్తి. అచ్యుత పట్వర్ధన్ ఐదో వ్యక్తి. ఇతడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అచ్యుత పట్వర్ధన్ భాగ్యనగర్ రేడియో ఏర్పడడానికి కావలసిన పరికరాలను అందించడం జరుగుతుంది పాగా పుల్లారెడ్డికి తెలంగాణ కేంద్రంగా.
సో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన భాగ్యనగర్ రేడియోకి కావాల్సిన పరికరాలు అందించిన వ్యక్తి అచ్యుత పట్వర్ధన్. ఇతడు క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు. అతనితో పాటుగా జయప్రకాష్ నారాయణ్, సోషలిస్టులో ప్రముఖ నాయకుడు జయప్రకాష్ నారాయణ్, అరుణా ఆసఫ్ అలీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. అరుణా ఆసఫ్ అలీనే మనం ఏమంటున్నాం, క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకి అంటున్నాం. అంటే ఎక్కడా నాయకురాలు కనబడరు. అంటే ఉద్యమంలో కార్యకర్తలుగా మాత్రమే తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తే మొట్టమొదటిసారిగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఒక నాయకుని స్థానంలో ఉంటూ ఉద్యమాన్ని నిర్ణయించడం జరిగింది. ఉద్యమాన్ని కొనసాగించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. అందుకే చరిత్రకారుల చేత అరుణా ఆసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకిగా పిలువబడడం జరుగుతుంది. ఇలాంటి సామ్యవాదులు తమదైన విధానాల ద్వారా ప్రజలందరినీ గుమికూడడం, ప్రజలందరినీ సమీకరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ చైతన్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారు ఆ విషయాన్ని గమనిస్తే, ఉషా మెహతా, రామ్ మనోహర్ లోహియాలు ఇద్దరు తమ ప్రసంగాల ద్వారా, ఆ ప్రసంగాలు వెలువరించిన రేడియోని గమనిస్తే బొంబాయి రేడియో అవుతుంది. సో ఈ బొంబాయి రేడియో ద్వారా ఉషా మెహతా, రామ్ మనోహర్ లోహియాలు తమ ప్రసంగాలను ప్రజలకు అందించడం జరిగింది. ప్రజలారా, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈ కార్యక్రమాలు ఇక్కడ ఈ విధంగా నిర్వహించండి అని ఒక దిశానిర్దేశాన్ని చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో క్రియాశీలకంగా పోషించిన ప్రచార సాధనాలు రేడియోలు అవుతాయి. బొంబాయి రేడియోలో వీరు తమ ప్రసంగాలను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అరుణా ఆసఫ్ అలీ ప్రతి సందర్భంలో ఉద్యమాన్ని ఒక నిర్దిష్టమైన కోణంలో, నిర్దిష్టమైన మార్గంలో నిర్మిస్తూ ముందుకు తీసుకెళ్ళింది. సో ఇలాంటి క్రమంలోనే ఉద్యమ కాలంలో అనేక విధ్వంసాలు జరిగాయి. ప్రజలకు తెలిసి తెలవక వాళ్ళ ఆ చైతన్యంతో, ఆ కోపంతో వాళ్ళు అనేక బ్రిటిష్ సంస్థలని, బ్రిటిష్ కార్యాలయాలని, బ్రిటిష్ వస్తువులని ధ్వంసం చేయడం జరిగింది. సో మనకు సమాచారాలు, రోడ్డులు, అదేవిధంగా పరిశ్రమలు మొత్తం విధ్వంసానికి గురయ్యాయి. అందుకే చరిత్రకారుల ప్రకారం ఇది ఒక విప్లవంగా పిలువబడడం జరుగుతుంది. ఆ విప్లవం జరిగిన సందర్భం ఆగస్టు కాబట్టి దీన్ని ఆగస్టు విప్లవం అన్నారు. ఆగస్ట్ రెవల్యూషన్ లేదా ఆగస్ట్ విప్లవంగా పిలవడం జరిగింది. కారణం ఏంటి అంటే ఉద్యమ కాలంలో విధ్వంసాలు, ఆస్తి, ధన నష్టాలు అనేవి జరిగాయి. ఈ విషయాన్ని మనం గమనించండి. సో గాంధీ సిద్ధాంతంలో అహింస మాత్రమే ఉంటుంది, సత్యం మాత్రమే ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏంటి, గాంధీకి వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే గాంధీ తప్పనిసరిలో ఒప్పుకోవాల్సి వచ్చింది. సో కొన్ని సందర్భాలలో సత్యం గెలుస్తుంది, కొన్ని సందర్భాలలో అహింస గెలుస్తుంది, కొన్ని సందర్భాలలో కూడా ఏమవుతుంది, హింస అనేది అవసరం అవుతుంది. హింస అనేది ఉన్న స్థాయిలో ఉండాలి, ఖచ్చితంగా హింస అనేది అవసరం అవుతుంది అనే విషయం మన క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా తెలిసింది. ముఖ్యంగా బ్రిటిష్ వారికి అర్థమైన సినిమా ఏంటి, క్లియర్గా త్వరలోనే దేశానికి స్వాతంత్రం ఇవ్వాలి, మనకున్న ఏకైక ఆప్షన్ దేశానికి స్వాతంత్రం ఇవ్వడమే. సో అందుకే 1942 తర్వాత క్విట్ ఇండియాకు బదులుగా వాళ్ళు ఉపయోగించింది ఏంది, 1905 వందే మాతర ఉద్యమం సందర్భంలో విభజించు పాలించు అన్నారు. సో ఇక్కడ ఆ విధానాన్ని మరింత లోతుగా వాళ్ళు ఉపయోగించే ప్రయత్నం చేశారు 1942 తర్వాత. సో దీన్ని మనం ఆగస్టు విప్లవము అంటాం. 1942 నుండి 44 మధ్య అనేక ప్రాంతాలలో సమాంతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏంటి మరి సమాంతర ప్రభుత్వాలు? మీడియాను కొన్ని సందర్భాల్లో సమాంతర ప్రభుత్వంగా పిలుస్తున్నాం. ఇప్పుడు యూట్యూబ్ లాంటివి వచ్చాయి చూడండి, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటివి కూడా సమాంతర ప్రభుత్వాలుగా కొనసాగుతున్నాయి. అంటే ప్రజల తరపున ప్రజా సమస్యలని ప్రభుత్వానికి చేరజేసే సంస్థలని, విధానాలని మనము సమాంతర ప్రభుత్వాలు అంటాం, కాంటెంపరీ గవర్నమెంట్స్ అంటాం. సో మరి అలాంటి సమాంతర ప్రభుత్వాలు ఈ సందర్భంలో ఏర్పడ్డాయి. మరి ఎక్కడ ఏర్పడ్డాయి, ఎవరి నాయకత్వంలో ఏర్పడ్డాయి? గమనిస్తే బెంగాల్లోని మిడ్నాపూర్ కేంద్రంగా సమాంతర ప్రభుత్వం అనేది ఏర్పడింది. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు? సో ఈ సమాంతర ప్రభుత్వానికి పెట్టిన పేరేంటి? గమనిస్తే ఈ మిడ్నాపూర్ కేంద్రంగా ఏర్పడిన సమాంతర ప్రభుత్వానికి జాతీయ సర్కార్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఈ జాతీయ సర్కార్ యొక్క సైన్యాన్ని మనం ఏమంటున్నాం, విద్యుత్ వాహిని అంటున్నాం. విద్యుత్ వాహిని అనడం జరుగుతుంది. సో ఈ విద్యుత్ వాహిని ఆధ్వర్యంలో జాతీయ సర్కార్ అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, సమాంతర ప్రభుత్వాలు అంటే బ్రిటిష్ ఆధ్వర్యంలో ఏర్పడిన అధికారులను తొలగిస్తూ ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకొని తమ పరిపాలనను కొనసాగించడం జరిగింది. అవి గ్రామ స్థాయిలో ఎక్కువగా కొనసాగాయి. ఆ సందర్భాలు మనకు క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో కనబడుతున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలోని సతారా కేంద్రంగా అంటున్నాం. రెండో మన సమాంతర ప్రభుత్వం గమనిస్తే సతారా కేంద్రంగా ఎవరి ఆధ్వర్యంలో, నాని పాటిల్. సో నాని పాటిల్ ఆధ్వర్యంలో సర్కార్ అనేది ఏర్పడింది. దీనికి ఉన్న పేరేమవుతుంది, ప్రతి సర్కార్, యాంటీ సర్కార్ అంటున్నాం.
యాంటీ అంటే సింపుల్గా ఏం లేదు, ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటిష్ అధికారాన్ని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని తొలగిస్తూ ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం. సో అలాంటి యాంటీ సర్కార్, ప్రతి సర్కార్ మనకి సతార్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. మరి ఈ ప్రతి సర్కార్ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఎలాంటి విధానాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది గమనిస్తే గాంధేయ వివాహాలను నిర్వహించడం జరిగింది. సో గాంధేయ వివాహాలను కొనసాగించింది ఈ ప్రతి సర్కార్ సతారా కేంద్రంగా. అదేవిధంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది అంటే భారతీయ చరిత్ర మూలాలు ప్రజలు తెలుసుకోవాలి. విజ్ఞానవంతులైతేనే తమకు జరిగిన అన్యాయాల పట్ల వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉంటారు. సమాజంలో జరిగే ప్రతి విషయం మీద అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేసింది ఈ ప్రతి సర్కార్. అదే కోవలో మరికొన్ని గమనిస్తే వైబీ చౌహాన్ ఆధ్వర్యంలో అన్నాం. సో ఈ వైబీ చౌహాన్ ఆధ్వర్యంలో ప్రతి సర్కార్ అనేది ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని బల్దియా కేంద్రంగా అంటున్నాం. సో ఉత్తరప్రదేశ్లోని బల్దియా కేంద్రంగా ఎవరు, బిట్టూ పాండే. సో బిట్టూ పాండే నేతృత్వంలో సమాంతర ప్రభుత్వం అనేది ఏర్పడింది. పూర్తిగా బ్రిటిష్ అధికారులని గ్రామాల నుండి తరలికొట్టారు. వాళ్ళే స్వయంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యల నేపథ్యంలో వాటి పరిష్కారాల రూపంలో పరిపాలనను కొనసాగించారు. వ్యవసాయ అభివృద్ధి, పన్నుల నిరాకరణ. ప్రజలు కోరుకున్నది ఏంటిది, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, దానికి కావాల్సిన నీటిపారుదల సదుపాయాలను కలిగించాలి, పన్ను భారాన్ని తగ్గించాలి. ఎప్పటికీ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగేది ఇదే. రైతాంగ ఉద్యమాలు జరగడానికి ప్రధాన కారణాలు ఇవే. భూమి లేని వారికి భూమి పంచాలి, భూమి ఉన్న వారికి పన్ను తగ్గించాలి, భూమి నుండి ఉత్పత్తి పెంచడానికి నీటిపారుదల సౌకర్యాలను పెంచాలి. సో ఇలాంటి వాటన్నిటినీ ఈ సమాంతర ప్రభుత్వాలు కాలక్రమంగా కొనసాగించాయి. ప్రజాభిప్రాయ ప్రభుత్వాలను అవి కొనసాగించడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన ముస్లిం లీగ్ అంటున్నాం. ఇక్కడ విషయాన్ని గమనించాలి. ముస్లిం లీగ్ అనేది ఉద్యమానికి వ్యతిరేకం కాదు, కానీ సందర్భానుసారంగా వారికి ప్రత్యేకమైన దేశం అనే భావన రావడం జరుగుతుంది. ఎవరి వల్ల, రహమత్ అలీ వల్ల. రహమత్ అలీ వల్ల. ఒకటి రహమత్ అలీ అంటున్నాం, రెండు ఆగా ఖాన్ అంటున్నాం, మూడు సలీముల్లా ఖాన్ అంటున్నాం, సలీముల్లా ఖాన్ అంటున్నాం, నాలుగు మనకి సారే జహాసే అచ్చా మహమ్మద్ ఇక్బాల్ అంటున్నాం, మహమ్మద్ ఇక్బాల్ అంటున్నాం. సో మహమ్మద్ అలీ జిన్నా అంటున్నాం. ఇలాంటి కీలక వ్యక్తుల ఆధ్వర్యంలో పూర్తిగా ఒక భాషా ప్రాతిపదికన, ఒక మత ప్రాతిపదికన, మత విధాన ప్రాతిపదికన వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం కావాలి అనే భావన ఏర్పడింది. సో అదే మతతత్వంలో ఏర్పడిన ఒక భావన కాలక్రమంలో అది పాకిస్తాన్ ఏర్పాటుకు దారితీసింది. సో పాకిస్తాన్ ఏర్పడడానికి కావాల్సిన సమీకరణాలు, సమస్యలు ఆ సమయం ఆసన్నమైతే దాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడం జరిగింది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, భారతదేశంలో ఉన్న రెండు బలమైన వర్గాలు, మొదటి వర్గం హిందూ వర్గం, ఆ తర్వాత బలమైన వర్గం ముస్లిం వర్గం, ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు సృష్టిస్తే ఈ భేదాభిప్రాయాలు ఉన్నంత కాలం తమ పరిపాలన కొనసాగించుకోవచ్చు. ఆ విషయం మనిద్దరికి అర్థం కాలి, ఇక్కడ హిందూ ముస్లింలకు అర్థం కాలి. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలను క్రియేట్ చేయడం ఏ విధంగా క్రియేట్ చేశారు, ఒకానొక సందర్భంలో ముస్లింలకు మద్దతిస్తూ హిందువులను అణచివేసే క్రమం చేశారు, ఒకానొక సందర్భంలో హిందువులకు మద్దతిస్తూ ముస్లింలను అణచివేసే క్రమం చేశారు. తద్వారా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలను సృష్టించారు. దాన్ని మనం ఏమంటాం, విభజించు పాలించు అంటాం, డివైడ్ అండ్ రూల్ అంటాం. దీన్ని మార్చాలి చూడండి, క్విట్ అండ్ రూల్ అంటున్నాం. విభజించాలి వెళ్ళాలి అన్నాడు, ఇప్పుడు చూడండి విభజించు పాలించాలన్నాడు. విభజించు పాలించాలంటే వాళ్ళు కొట్టుకున్నంత కాలం మనం సుఖంగా పరిపాలించుకోవచ్చు, ఎలాంటి సమస్యలు లేకుండా పరిపాలించుకోవచ్చు. ఎప్పుడైతే క్విట్ ఇండియా ఉద్యమం వచ్చిందో క్విట్ అండ్ వెళ్ళిపోవడం అంటున్నాం చూడండి, విభజించు వెళ్ళిపోవడం అనే భావనలోకి వెళ్ళడం జరుగుతుంది. రైట్, అలాంటి విధానం దీని ద్వారా వచ్చింది. సో మొత్తంగా ముస్లిం లీగ్ ఆ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. అలాంటి క్రమంలోనే 1943 మార్చి 23న సో ప్రజలను ఉద్దేశించి, ముస్లిం ప్రజానికాన్ని ఉద్దేశించి, ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో, ముఖ్యంగా వాయువ్య భారతంలో ప్రజానికాన్ని చైతన్యపరుస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలతో కూడిన పాకిస్తాన్ ఏర్పాటును వాళ్ళు మొదటి నుండి ప్రస్తావిస్తున్నారు. సో అందుకే చూడండి, బెంగాల్ విభజనలో క్రమంగానే ఈనాటి బంగ్లాదేశ్, ఆనాడు అది బెంగాల్లో భాగంగానే ఉండేది. క్రమంగా అది తూర్పు బెంగాల్ కాస్త పాకిస్తాన్గా మారిపోతుంది.
సో పాకిస్తాన్లో భాగంగా మారిపోయి నేడు అది ఏమవుతుంది, బంగ్లాదేశ్గా 1971 నాటికి ఏర్పాటు చేయబడుతుంది. సో ఆ మూలాలు మొత్తం ఇక్కడి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. సో క్విట్ ఇండియా ఉద్యమాన్ని, ఆ ఉద్యమం యొక్క కాలాన్ని తమకు అనుగుణంగా మార్చుకున్నారు ఎవరు, ముస్లిం లీగ్ సభ్యులు. మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు. సో మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలో 1943 మార్చ్ 23ను పాకిస్తాన్ దినంగా నిర్వహించడం జరుగుతుంది. తద్వారా ప్రజల్లో, ఇస్లామిక్ ప్రజల్లో ఒక భావన ఏర్పడింది. హిందువులు ఏమని కోరుకుంటున్నారు, భారతదేశం నుండి బ్రిటిష్ వారు వెళ్ళాలని కోరుకుంటున్నారు. ముస్లింలు ఏమని కోరుకుంటున్నారు, భారతదేశం నుండి మేము విడిగా ఉంటాము, ప్రత్యేక ప్రాంతంగా ఉంటాము అనేది. దీనివల్ల అది ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోతుంది. బాగా గమనించండి. డివైడ్ అండ్ క్విట్ అనే నినాదాలను ఇవ్వడం జరిగింది. సో మార్చి 23వ తేదీని పాక్ డేగా ముస్లిం లీగ్ నిర్వహించడం జరిగింది. దాన్ని మనము పాకిస్తాన్ దినంగా భావించడం జరుగుతుంది. సో ఈ ఉద్యమ కాలంలోనే పత్రికలపై ఆంక్షలు విధించారు. ఎందుకు, పత్రికలు చాలా క్రియాశీలకంగా ఉంటాయి. ఒక ఉద్యమం యొక్క భావజాలాన్ని సమాజానికి ఎప్పటికప్పుడు తెలియజేయడంలో అవి క్రియాశీలకంగా ఉంటాయి. అప్పుడు ఇలాంటి మీడియాలు లేవు, పత్రికల ద్వారానే ఎక్కువగా ఆధారపడేవారు. అయినప్పటికీ ప్రజలు వివిధ ఇతర మార్గాలను కూడా ఉపయోగించారు. పత్రికలు లేనప్పటికీ భావజాలాన్ని ప్రజానికానికి అందించడం కోసం తమదైన మార్గాలను ఉపయోగించారు. అందులో ఒకటి చేతిరాత పత్రికలను ఉపయోగించడం జరుగుతుంది. పాంప్లెంట్ లాంటివి వాళ్ళే స్వయంగా రాస్తూ ప్రజలకు అందించడం జరిగింది. ఆ భావజాలాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఒకటి. రెండోది నినాదాల ద్వారా. సో మరి ఇలాంటి నినాదాలు ఇచ్చే భాగంలో గోడ ప్రతుల ద్వారా, గోడల మీద రాయడం ద్వారా, చేతిరాత పత్రికల ద్వారా, నినాదాల ద్వారా కూడా ఉద్యమ భావజాలాన్ని ప్రజానికానికి అందించే ప్రయత్నం చేశారు. మరి ఆ నినాదాలలో ఎలాంటివి ఉన్నాయి? ఒకటి, ఠానా జలావో అంటున్నాం. ఠానా అంటే పోలీస్ స్టేషన్ అవుతుంది. సో ఠానా జలావో అంటే పోలీస్ స్టేషన్లను తగలబెట్టండి అంటున్నాడు. పోలీస్ స్టేషన్ని తగలబెట్టండి. రెండోది, ఆంగ్రేజ్ భాగ్ గయా అంటున్నాడు. భాగ్ అంటే పారిపోయారు అని అర్థం. ఆంగ్రేజ్ ఇంగ్లీష్ వారు పారిపోయారు, ఆంగ్రేజ్ భాగ్ గయా అంటున్నారు. ఆంగ్లేయులు పారిపోయారు. రెండు. మూడోది గమనిస్తే స్టేషన్ పుంకుదో అంటున్నారు. స్టేషన్ పుంకుదో అంటే రైల్వే స్టేషన్ను తగలబెట్టండి అంటున్నారు. సో ఇలాంటి నినాదాల ద్వారా ప్రజానికాన్ని చైతన్యపరిచారు. చూడండి, ఈ సంఘటన ద్వారా ఏమవుతుంది, విధ్వంసం అనేది క్రియేట్ అవుతుంది. అందుకే చరిత్రకారులు దీన్ని ఆగస్టు విప్లవంగా చిత్రీకరించడం జరిగింది, పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంలో ఎవరున్నారు, లార్డ్ లిన్ లితిగో ఉంటున్నాడు, వైస్రాయిగా ఉండడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ బాగా ఫోకస్ చేస్తూ దీన్ని కూడా అడగవచ్చు. కింది వాళ్ళలో సరైన జతల లేదా సరికాని జతల రూపంలో వచ్చి సహాయ నిరాకరణం వైస్రాయి ఎవరు, శాసనోల్లంఘనం వైస్రాయి ఎవరు, క్విట్ ఇండియా ఉద్యమం వైస్రాయి ఎవరు. ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమం అనగానే లార్డ్ లిన్ లితిగో అంటున్నాడు. ఉద్యమంపై క్రింది ప్రకటన చేయడం జరుగుతుంది. ఏమని చేశాడు క్లియర్గా గమనిస్తే 1857 తిరుగుబాటు కంటే ఈ ఉద్యమం తీవ్రమైనది అంటున్నాడు. అంతేకాక కానీ దీనిని భద్రత మరియు దీని తీవ్రత దృష్ట్యా ఈ ఉద్యమ విస్తృతిని ప్రపంచానికి తెలియకుండా మేము మరుగున పరిచాము అంటున్నాడు. అంటే ఉద్యమాన్ని పొగుడుతూనే వారి యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది 1857తో పోల్చుకుంటే చాలా విస్తృతమైనదే, చాలా బలమైనదే, చాలా కఠినమైనదే. కానీ మేము దాన్ని సులువుగా అణచివేయగలిగాము. అంటే వారి యొక్క ఆధిపత్యాన్ని, వారి యొక్క బలాన్ని మనకు చూపించడం జరుగుతుంది. అందులో గర్వం కనబడుతుంది. చూడండి, ఇంగ్లీష్ వారి యొక్క గర్వం. సో మొత్తంగా గమనిస్తే అందరి ప్రకారం, చరిత్రకారుల ప్రకారం గమనిస్తే బ్రిటిష్ ప్రభుత్వం దేశానికి స్వాతంత్రం ఇవ్వడంలో, ఆ నిర్ణయం ఒక పూర్తి స్థాయిలోకి రావడంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమం క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సో ఇలా మనకి జాతీయోద్యమంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం అనేది చివరి స్థాయిలో కొనసాగుతుంది. దేశానికి స్వాతంత్రం తొందరగా రావడంలో ఇది క్రియాశీలక పాత్ర పోషించింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.